నామానికి స్తోత్రములు. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ డైలీ మెడిటేషన్కి మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నిర్గమకాండం గ్రంథం 25వ అధ్యాయంను మనం ధ్యానం చేస్తున్నాము. అందులో ప్రత్యక్ష గుడారము, అందులోని మందసమును ఏ విధంగా తయారు చేయాలి అనే దాని యొక్క డిజైన్ని దేవుడు మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కరుణాపీఠం, ద మర్సీ సీట్ అనే దానిని గురించి ధ్యానం చేయబోతున్నాం. 17వ వచనం నుంచి 22వ వచనం వరకు రాయబడి ఉన్న దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. ముందుగా ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో పరలోకం యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించినట్లుగా దేవుడే మానవునిగా ఈ లోకంలోనికి రాబోతున్నాడు అని తెలియచేసేదానికి సాదృశ్యంగా మందసమును ఇజ్రాయేలీల చేత తయారు చేయించారు ప్రభువా. అందులో కరుణాపీఠము యేసుక్రీస్తు ప్రభు చేయబోవు బలిదానమును గురించి మాకు తెలియజేస్తుంది. దీని యొక్క సింబాలిజంను, దీని యొక్క టెక్నికాలిటీస్ని అన్నింటినీ కూడా, దీని స్పెసిఫికేషన్స్ని మేము తెలుసుకోగలగడానికి మాకందరికీ సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Once again, I would like to welcome you to the daily meditation of the Word of God, and I would like to thank one and all for participating in the meditation of the Word of God every day. Also, I would like to request you to share this channel to your kith and kin so that they would also be benefited spiritually by listening to the Word. ఈ ఉదయకాలమందు నిర్గమకాండం గ్రంథం 25వ అధ్యాయంలో నుంచి 17వ వచనమును 17 to 22 వేసెస్ని మనము ధ్యానం చేయబోతున్నాము. ఇక్కడ దేవుడు మర్సీ సీట్ని గురించి మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడవేమో 2.5 మూరలు, అలాగే వెడల్పేమో 3.5 1.5 క్యూబిట్స్. దాని లెంత్ ఏమో 2.5 క్యూబిట్స్, వెడ్త్ ఏమో 1.5 క్యూబిట్స్ ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ కరుణాపీఠమును తయారు చేయాలి. దాని పొడవిది, దీని స్పెసిఫికేషన్స్ ఇది. మరియు 2 బంగారు కెరూబులను చేయాలి. కరుణాపీఠం యొక్క 2 కొనలను నక్షీ పనిగా, అంటే హ్యామర్డ్ వర్క్ చేయాలి. ఆ తర్వాత కెరూబుల్ని ఆ కొన ఒకటి, ఈ కొన ఒకటి చేయాల్సి ఉంటుంది. ఆ 2 కూడా ఏకాండంగా చేయాల్సి ఉంటుంది అని మోషేకు తెలియజేస్తున్నాడు. సో 19th verse వరకు చదివాను. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రొపిషియేషన్, ప్రాయశ్చిత్తం, అటోన్మెంట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ని మనకు సూచిస్తుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌల్ తెలియజేస్తున్నాడు, క్రీస్తు యేసు నందలి విశ్వాసం ద్వారా. లెట్ us see Romans chapter 3 verse 25. 3వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. పూర్వము చేయబడిన పాపములను తన ఓరిమి చేత ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలెనని క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. కరుణాధారంగా. సో ఈ కరుణాపీఠం యేసుక్రీస్తు ప్రభు యొక్క కరుణాధారంగా బయలుపరచడాన్ని గురించి, క్రీస్తు కరుణాధారంగా బయలుపరచడాన్ని గురించి తెలియజేస్తుంది. యోహాను పత్రికలో, మొదటి పత్రిక 2:2లో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. సో హీ ఈజ్ అవర్ ప్రొపిషియేషన్.
అలాగనే లేవియ కాండంలో కూడా మనం చూసినట్టయితే 16వ అధ్యాయంలో లెవిటికస్ చాప్టర్ 16 12 to 15. లెవిటికస్ 16 12 to 15. యెహోవా సన్నిధిని ఉన్న ధూమపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణంను తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపం మేఘం వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యములను వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెము 7 మార్లు స్ప్రింకిల్ చేయాల, ప్రోక్షించాలి అని చెప్తున్నాడు. సో 7 సార్లు ఈ కరుణాపీఠం మీద ప్రోక్షించాలి. ఇది సంపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తుంది. అందుకనే దేవుడు మన దోషములను ఆయన కనిపెట్టి చూచిన ఎడల మనం ఆయన ఎదుట నిలబడలేము అని కీర్తనకారుడు చెప్తాడు. ఆయన మన దోషములను క్షమించి రక్తం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా క్షమించడం వలన దేవుడు మనలను శాంతికరంగా చూస్తాడు, సమాధానం కలిగినటువంటి వానిగా. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఆ శిలువ కార్యం, ఆ రక్తం మన మీద స్ప్రింకిల్ చేయబడినప్పుడు, మన హృదయముల మీద స్ప్రింకిల్ చేయబడినప్పుడు మనం శుద్ధీకరణ చెందుతాము. ఆ శుద్ధీకరణతో దేవుని దృష్టికి మనం పరిశుద్ధంగా కనిపిస్తాం. అందుకే హెబ్రీలకు రాస్తూ ద హోలీ ఆఫ్ హోలీస్కి గురించినటువంటి అతి పరిశుద్ధ స్థలమును గురించినటువంటి డిస్క్రిప్షన్ అపోస్తల్ పౌల్ రాశాడు. అది 9వ అధ్యాయంలో మనం 3 నుంచి 15 వరకు చదువుకోవచ్చు. అది తర్వాత చదవండి. 18వ వచనంలో కరుణాపీఠం యొక్క రెండు కెరూబులను చేయాలి. 2 కెరూబులను చేసి 2 కొనలకు నగిషీ పనిగా చేయాలి, అంటే హ్యామర్డ్ వర్క్ చేయాలి. ఆ కొనను ఒక కెరూబు, ఈ కొనను ఒక కెరూబును ఏకాండంగా చేయాల్సి ఉంటుంది. ద చెరూబిమ్ ఆఫ్ గోల్డ్. ఇది ఈ చెరూబిమ్ అంటే ప్లూరల్ అన్నమాట. కెరూబు అంటే అది సింగులర్, చెరూబిమ్ అంటేనేమో ప్లూరల్. ఇది 91 సార్లు మనకు పాత నిబంధనలో వినియోగించబడినది. అలాగే యెహెజ్కేల్ గ్రంథంలో చూస్తే 31 సార్లు ఈ కెరూబులను గురించి చెరూబిమ్ని గురించి ఉటంకించబడింది. ఎప్పుడంటే ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు వారిని ఏదెను వనంలో నుంచి బయటకు పంపించేసి అక్కడ కెరూబులను దానికి కావలి ఉంచాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. సో 3వ అధ్యాయం 24వ వచనంలో చూస్తాం దీనిని. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. కెరూబుల్ని గార్డియన్స్గా ఉంచాడు, గార్డ్స్గా వీరిని అక్కడ ఉంచారు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నౌ these cherubim will guard the place of propitiation. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్తము ఎలాగూ అంటే ఆయన ప్రాయశ్చిత్తం వలన మానవునికి తిరిగి జీవం లభిస్తుంది. పోగొట్టుకున్నటువంటి జీవాన్ని మరలా పొందగలగటానికి గాడ్గా కెరూబుల్ని ఇక్కడ ఆయన ఉంచుతున్నాడు అనేది సాదృశ్యంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు.
ఈ కెరూబుల్ని ఏకాండంగా చేయాల, వన్ పీస్గా, అంటే విడగొట్టకూడదు. ఇవి ఎప్పుడు కూడా ఈ కరుణాపీఠం నాకు అతికించబడి ఉండాలి. 19వ వచనం అదే చెప్తోంది. 20వ వచనం, ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు రెండింటికి ఎదురుగా నుండవలెను. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఓవర్ షాడోయింగ్ కనిపించాలి. ఓవర్ షాడోయింగ్ అంటే అవి వాటి రెక్కల చేత ఇలాగ కప్పుచూ ఉండాలి. యూ కెన్ సీ ఇట్ ఇన్ ద పిక్చర్. సో మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు అక్కడ సొలొమోను యొక్క దేవాలయమును కట్టించినప్పుడు మొదటి రాజుల గ్రంథం 8:7లో కెరూబుల రెక్కలు మందస స్థానం మీదకి చాపబడెను. ఆ కెరూబులు మందసమును దాని దండెలను పై తట్టున కమ్మెను. అవి పైన కమ్ముకున్నట్టుగా ఉన్నాయి. దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ షాడోయింగ్ ఆర్ గార్డింగ్. కరుణాపీఠమును వీరు అనగా, కరుణాపీఠం అనగా దేవుని యొక్క సింహాసనం. ఆయన ఆ కెరూబుల మీద ఆసీనుడై ఉంటాడు. రెండు కూడా ఇలాగా కప్పుతాయి కరుణాపీఠాన్ని. అప్పుడు దిస్ ఈస్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అండ్ ద లా ఈజ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క శాసనములు ఎక్కడ ఉంటాయి? దేవుని యొక్క కాళ్ళ క్రింద ఉంటాయి. అంటే ఇక్కడ ఈ శాసనములన్నింటినీ కూడా ఆయన ఇచ్చాడు. వి విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిన్ఫుల్ పొజిషన్. మన యొక్క పాపస్థితిని తెలుసుకోవడానికి శాసనాలు పనికొస్తాయి. కానీ ప్రాయశ్చిత్తం మాత్రం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కలుగుతుంది అని తెలియచేయడానికి ఇది ఒక ప్లేస్ ఆఫ్ ప్రాపిషియేషన్ టు కమ్యూన్ విత్ గాడ్. దేవునితో మనం సంబంధం కలిగి ఉండటానికి, సహవాసం కలిగి ఉండటానికి ఇది స్థానం, కేంద్ర స్థానంగా ఉంటుంది అని ఇక్కడ దాని యొక్క సాదృశ్యమును మనం చూస్తూ ఉన్నాము. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠం తట్టునుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. మందసం చేశాడు కదా, దాని మీద ఈ కరుణాపీఠాన్ని పెట్టాలి అని చెప్తూ ఉన్నాడు. కరుణాపీఠమును పెట్టాలి. శాసనములేమో మందసంలో ఉంచాలి. నేను నీకు ఇచ్చు శాసనములు మందసంలో ఉంచాలి. ఇదేంటంటే ద మర్సీ సీట్ ఈస్ కవరింగ్ ద లా. ధర్మశాస్త్రమును లేదంటే శాసనమును ఈ కరుణాపీఠం కప్పి ఉంచుతుంది. అంటే దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ ద లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క కరుణకు సాదృశ్యంగా ఉంటుంది. సో దిస్ బ్యూటిఫుల్ అటోన్మెంట్ కవర్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా లేవీయ కాండంలో 7 మార్లు దాని బలి అర్పించినటువంటి ఆ రక్తమును 7 మార్లు కరుణాపీఠం మీద స్ప్రింకిల్ చేయాలి అని చెప్పాడు కదా. సో ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాప ప్రాయశ్చిత్త కార్యం ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తమును గురించి హెబ్రీయులకు రాస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అపోస్తలుడు పౌల్ చెప్తూ ఉంటాడు. చాలా స్పష్టంగా ఇక్కడ మనకు రాయబడి ఉంటుంది. ఇది 9వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకున్నట్లయితే ఇక్కడ దీపమును, బల్లయు, తర్వాత షో బ్రెడ్, నెక్స్ట్ మనం షో బ్రెడ్ని గురించి కూడా ధ్యానం చేయబోతున్నాం 23వ వచనం నుంచి. ఈ ఒక గుడారం ఏర్పరచబడింది. ఇవన్నీ కూడా మన్నా గల పాత్ర, చిగురించిన అహరోను కర్ర, నిబంధన పలకలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని 2వ గుడారంలోనికి ప్రవేశిస్తాడు. ఆ రక్తం తన కొరకు, ప్రజల కొరకు, ప్రజల యొక్క అజ్ఞాన కృతముల కొరకును అర్పించాలి.
దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ గుడారం ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉంది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి చేయలేని అర్పణలను బలులను అర్పణలను అర్పింపబడుతున్నాయి. ఇది మనస్సాక్షికి ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి చేయలేనటువంటి అర్పణలు ఇవి. అవి దిద్దుబాటు కాలం జరుగు వరకు విధించబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే అయి ఉన్నాయి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకునిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఏలనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు బూడిద చల్లుటయు శుద్ధీకరణ కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. ఇది పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడన్నటువంటి విషయాన్ని ఇది మనకు తెలియజేస్తుంది. సో ఐ విల్ మీట్ యు దేర్, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను అంటున్నాడు. ఐ విల్ మీట్ యు అంటే హీ విల్ మీట్ మోసెస్ దేర్. కానీ ఈ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు ప్రతి ఒక్కరి మనస్సాక్షితోనూ మాట్లాడగలడు. ఆ దినాలలో అయితే మోషేను మధ్యవర్తిగా వినియోగించుకున్నాడు. అయితే ఇప్పుడు మనకు మధ్యవర్తి అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువు పాప ప్రాయశ్చిత్త కార్యమును చేయుట ద్వారా ఆయనే ప్రధాన యాజకునిగాను మధ్యవర్తిగాను మనకును దేవునికి మధ్యన ఉండి అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నాడు అని హెబ్రీయులకు రాస్తున్నప్పుడు చెప్తూ ఉన్నాడు. 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. So the atoning blood of sacrifice that was sprinkled upon the mercy seat would break the law and forgiveness would be offered. క్షమాపణ లభించేలాగా చేస్తుంది. It is a temporary setup. It's a temporary setup. కోడెల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం అనేది తాత్కాలికమైనటువంటిది. ఒక్కసారే యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం తన స్వరక్తమును చిందించాడు. ఆ స్వరక్తమును చిందించుట ద్వారా దేవునికి మనకును మధ్యన శాశ్వతమైన ఫెలోషిప్ ఏర్పడింది. సమాధానాన్ని ఆయన తెలియజేశాడు. ఆయన ఆ సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కలుగు చేశాడు. ఇక్కడైతే కెరూబుల మధ్యలో నుండి ఇశ్రాయేలీయుల నిమిత్తము ఆజ్ఞాపించేటువంటి సమస్తమును కూడా మోషేకు తెలియజేశాడు. సో ఇక్కడ ఒక ప్రైవేట్ ట్యూటరింగ్ సెషన్ జరుగుతుంది. ఎవరికి? ఈ మోషేకి దేవునికి మధ్యన. 33వ అధ్యాయం చూస్తే 33:11లో మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అంటే ఫేస్ టు ఫేస్ అని ఎగ్జాక్ట్గా అనుకోవద్దు. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడును అయిన యెహోషువ అని యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు.
సో మోషేతో దేవుడు స్నేహితునిలాగా మాట్లాడుతున్నాడు, మనుష్యుడు ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే మీడియేటర్గా మోసెస్ని వినియోగించుకుంటున్నాడు. కానీ ది యాక్చువల్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ ఈజ్ క్రైస్ట్ జీసస్. ఇప్పుడు మోషే ఒక్కడితోనే మాట్లాడుతున్నాడు ఈ పాత నిబంధన గ్రంథంలో. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరి మనస్సాక్షిని ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు తన యొక్క రక్తంతో. దిస్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్. అందుకే మందసమును గురించి మనం ఆలోచించేటువంటి దినాలు ఏమి కూడా ఉండవు, దానిని ఇంకా మర్చిపోయే దినాలే ఉంటాయి అని ఒక ద మిస్టరీ వాట్ హ్యాపెన్ టు ది ఆర్క్. చాలామంది ఆర్క్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది, దేవుని యొక్క మందసాన్ని ఆర్కియాలజిస్ట్స్ అక్కడ కనుక్కున్నారు ఇక్కడ కనుక్కున్నారు అని చెప్తారు. కానీ జెర్మియా దేవుని యొక్క గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇక్కడ చెప్పరు. ఎందుకంటే అది యేసుక్రీస్తు ప్రభు చేత రీప్లేస్ చేయబడుతుంది. అదంతా కూడా ఒక సింబాలిజం. ఒరిజినాలిటీ వచ్చేసింది, పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసింది. అప్పుడు మందసం యొక్క అవసరం లేదు. అది వారి మనసులోనికి రాదు, దానిని జ్ఞాపకం చేసుకున్నారు, అది పోయినందుకు చింతపడ్డరు అని కూడా చెప్తున్నాడు చాలా స్పష్టంగా. సో మందసము గురించి, తర్వాత కరుణాపీఠము గురించి ఇవన్నీ కూడా సాదృశ్యంగా చూస్తున్న విషయాలే కానీ వీటి యొక్క పర్మనెంట్ సొల్యూషన్ యేసుక్రీస్తు ప్రభువే. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభువు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు 4:21 చెప్తున్నాడు, అమ్మా ఆ కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు ఆరాధింపరు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము. రక్షణ యూదులలో నుండే కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునో వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని చెప్పారు యేసు ప్రభు. అదే ఇప్పుడు మనకు క్రొత్త నిబంధన కాలంలో రియాలిటీగా కనిపిస్తుంది. అందుచేత మనం దేవుని దగ్గరకు చక్కగా మనం వెళ్ళవచ్చు. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన మన యొక్క మనసాక్షులను తన క్రీస్తు ప్రభు రక్తముతో శుద్ధీకరించినప్పుడు ఆ శుద్ధీకరణ పొందినటువంటి వారంగా దేవుని యొక్క సన్నిధిలోనికి మనము ప్రవేశించి ఆయన కరుణాపీఠం దగ్గరకు చేరుకోవచ్చు. కాబట్టి మనం ధైర్యం కలిగిన వారంగా ఆయన యొక్క సన్నిధికి వెళ్ళవచ్చు అనేది మనకు ఈ నూతన నిబంధన ప్రత్యేకించి హీబ్రూస్కి రాస్తున్నప్పుడు చాలా స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కరుణాపీఠం చెంతకు మనం ఆయన యొక్క మర్సీ సీట్ దగ్గరకు మనందరము కూడా వెళ్ళవచ్చు అనేది చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. కనుక మనం ఆచారాలు పద్ధతులను కాకుండా దేవుని యొక్క మాటను అర్థం చేసుకున్నప్పుడు మనకు వేరొక మీడియేటర్ అవసరం లేదు. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే ఎవరో ఒక వ్యక్తి దేవుని యొక్క మాటలను తెలుసుకొని మనకు చెప్తాడంట, ప్రవక్త అట అని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. లేదు అంటే పలాని వారు ప్రవచిస్తున్నారు కాబట్టి ప్రవచనం చేసి ప్రవచనాన్ని చెప్తారు, జరగబోయే విషయాలను తెలియజేస్తారు. కాబట్టి హీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ షీ ఈజ్ ఎ ఉమెన్ ఆఫ్ గాడ్ అని చెప్పి మనం వెళ్తూ ఉంటాం. కానీ మనకు మధ్యవర్తి ఇంకెవరూ అవసరం లేదు. దేవుని యొక్క ఆత్మయే మనలో ఉండి మనతో
సత్యమును మనకు సత్యమును బోధిస్తుంది, సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మను ఆధారం చేసుకొని మనం జీవించినట్లయితే ఇటువంటి ప్రాక్టీసెస్ని మనం ఎంకరేజ్ చేసే వారంగా ఉండం. ఇన్నోసెంట్గా ఇతరుల యొద్దకు మనం వెళ్ళే వారంగా ఉండం. కనుక మనమే ప్రార్థన చేయొచ్చు. ఆయన యొక్క సమయోచితమైన సహాయం కొరకు దేవుని సన్నిధిలోనికి మనమే వెళ్ళి మనమే ఆయనను అడిగినప్పుడు మనకే ఆయన జవాబును అనుగ్రహిస్తాడు. So there is no need of a mediator, there is no need of a prophet, there is no need of an apostle. Nowadays we are all the children of God. రాజులైన యాజక సమూహం, మనమే యాజకులం. సో దేవుడు మనతోనే మాట్లాడతాడు. మనకు దేవుడు అనుగ్రహించిన పని ఏంటంటే దేవుడు మనకు చెప్పినటువంటి విషయాలు, పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేసిన విషయాలు ఇతరులకు ప్రకటించడమే ప్రవచనం. సో ప్రవచించడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ we will make the deeds of the Lord or the word of God known to others. ఇది దేవుడు మనకు అప్పగించిన టాస్క్. మనమే ఎవరెవరి దగ్గరకో వెళ్ళి వారి దగ్గర నుంచి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అని అనుకోవడం చాలా గొప్ప ఫూలిష్నెస్. అందుకని దేవుని యొక్క మాటలను మనం అర్థం చేసుకుందాము, దేవుని యొక్క చిత్తమును మనమే తెలుసుకుందాము. ఆయన మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తారు. కనుక దేవుని యొక్క సహాయం కోసం ఎవరో దగ్గరకు మనం వెళ్ళనవసరం లేదు. దేవుని దగ్గరకు మనమే వెళతాము. ఆయన యొక్క సమయోచితమైనటువంటి సహాయమును పొందడానికి ఆయన యొక్క కృపాసనం యొద్దకు చేరుకుందాం. దేవుడు మనకు సహాయం చేసి ఆయన మాటలను సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకొనుటకు అన్వయించుకొనుటకు కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మరి ఒక ఉదయకాలమందు మీ మాటలను మాకు తెలియపరిచారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, పరలోకంలో ఉన్న మీరు మానవునితో సంబంధం కలిగి ఉండటం కోసం ఎంతగా పరితపించుచున్నారో దానిని మాకు వ్యక్తం చేయడం కోసం ఒక స్ట్రక్చర్ని బోధించి ఆ స్ట్రక్చర్లో మందసమును తయారు చేయాలని, ఆ మందసంలో ఎలిమెంట్స్ ఏ మెటల్స్తో తయారు చేయాలి, ఏ డిమెన్షన్స్లో తయారు చేయాలి, ఇవన్నీ కూడా స్పష్టంగా తెలియజేశారు. దీన్ని బట్టి మీ యొక్క యాక్యురసీ, మీ ప్యూరిటీ, మీ ప్రిసిజన్ని మాకు తెలియజేస్తూ ఉన్నారు. మా జీవితములు కూడా అంతే ప్రిసిజన్తోనూ అలాగనే ట్రూత్ఫుల్గాను యథార్థవంతంగాను ఖచ్చితంగాను ఉండాలని కోరుకుంటున్నారు. మాలోనే మీరు నివాసం చేయడానికి మా హృదయములలోనికి మీ ఆత్మను పంపించారన్న సంగతిని మేము చదువుకుంటున్నాం, గ్రహిస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఆరాధించే వారంగా మేము ప్రభువా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారంగా ఉండున్నట్లు మాకు కృప చూపించండి. మీ యొక్క చిత్తమును తెలుసుకోవడానికి అమాయకమైన క్రైస్తవులంగా ఎవరో దగ్గరకు మేము మీడియేటర్స్ అని చెప్పుకుంటున్న వారి వద్దకు వెళ్లకుండా జ్ఞానం కలిగిన వారంగా మీ మాటలు మాకు మీరే తెలియజేస్తారు అని మీ కృపాసనం దగ్గరకు, మీ కరుణాపీఠం యొద్దకు చేరగలగడానికి మా ప్రియులకు మాకు సహాయమును అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మాటలను మనందరం కూడా స్పష్టంగా చదివి నేర్చుకుందాము. మనల్ని మోసపుచ్చేటువంటి బోధలకు మనం ఎప్పుడు కూడా పడిపోకుండా, వారి యొక్క ట్రాప్స్లో పడిపోకుండా దేవుని మాట ప్రకారంగా జీవించడానికి మనందరికీ కూడా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.